ఎందరో వెళ్ళిపోయారు దేవా, వారికంటే మేము మంచి వాళ్ళు కాదు, కేవలం మీ కృపే తండ్రి, మీ కృప చూపుతూ మమ్మల్ని సజీవులెక్కుతూ ఉంచుతూ మీరు చేస్తున్న మేలును తెలియపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే గొప్ప అవకాశం కలిగించిన తండ్రి, స్తోత్రాలు, మంగళహారం. వచ్చిన కూడా ప్రతి ఒక్కరు హృదయాలు మీ తట్టు ఆకర్షించుకుని మీరు మాట్లాడుతున్న మాటలు కొద్దిపాటు సమయం విని ఆ మాటల ప్రకారం నడుచుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి మేము ప్రార్థిస్తున్నాను. పరమతండ్రి, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, ఎన్నో వాక్యం చదువుకుందాం. కేసుల గ్రంథము 127 అధ్యాయము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల 127 అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. 3వ వచనం ఏం చెప్తూ ఉంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ కుమారుల గురించి దేవుడు చెల్లిపరుస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఈ ఫంక్షన్ కుమారులు కాదు కదండి, కుమార్తె కదా, అదే కుమార్తెకి దేవుడు తెలియకూడడం లేదా అని మనం అనుకోవచ్చు. స్త్రీ ఎక్కడ ఉన్నదంటే పురుషుల్లో ఉంది. అవునండి, తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడుంది స్త్రీ? పురుషుల్లో ఉంది. పురుషుల్లోంచి ఒక ఎముకని తీసి ఆ ఎముకని స్త్రీగా చేశాడు దేవుడు. ఇప్పుడు పురుషుల్లో ఒక ఎముక తక్కువ ఉంది, కొరత ఉంది. ఆ కొరత తీరాలంటే ఈ స్త్రీ ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అప్పుడు కొరతలు తీరిపోయి లెక్కలు సరిపోయి ఇద్దరు ఏక శరీరమై ఉంటారు. ఏమండి? అప్పటి వరకు కొరతతో ఉంటారు. ఒక యవన బిడ్డ తన ఇంట్లో కొరత ఉంటుంది, సంపూర్తి లేకుండా. అయ్యవన్న కుమారుడైనా అంటుకుంటాం కదా తల్లిదండ్రులు, అయ్యో నా కుమారుడికి ఎప్పుడు వివాహం జరుగుద్ది, ఏమండి ఆడు బ్రతికి ఎప్పుడు ఆడు బతుకుతాడు అంటే అప్పుడు దాకా బతుకలేదా? బ్రతికంటే ఇదే, అప్పటి వరకు బతుకలేదేంటి? అప్పటి వరకు బతికే ఉన్నాడు. ఎప్పుడు బతుకుతాడు ఆ కుమారుడు? ఎప్పుడు సంతోషంగా వాడిని చూస్తాను నేను అంటారు. అలాగే అమ్మాయిల గురించి కూడా అనుకుంటారు, ఈ అమ్మాయి ఎప్పుడు సంసారం చేసుకుంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, ఎప్పుడు నా బరువు తీరిపోతే అమ్మాయి గురించి అంటే కొరతలు ఉన్నాయి. ఎందుకు కొరతలు ఉన్నాయంటే దేవుడు ఎముకను తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు అందరూ కలుసుకోవాలి. ఇప్పుడు అందుకే దేవుడు వాక్సరం అంటూ ఉంటది, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నాలో నుంచి నారి చెప్తాడైనా ఆయనలోంచి తీసాడంట. ఎవరు? దేవుడు. ఇది నాది. తీసుకొచ్చి ఏం చేయడం తెలిసిన దేవుడు ఏమనలేదు, దగ్గర తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆయన అంటూ ఉన్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా, ఇది నాది. ఏంటిదంటే నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు అనుకున్నాను అన్నట్టు. నిద్రపోదు మరి, 1 గంట అయితే నిద్ర వస్తుంది, కానీ కొంచెం కంట్రోల్ చేసుకో. అంటే నిద్ర వస్తుంది, నిద్ర వచ్చే టైం ఇది. నాకు ఇప్పుడు దాకా నిద్ర వచ్చింది. నేను బలంగా లేచి వచ్చాను. మీరు కూడా అలా కంట్రోల్ చేసుకోండి. గిల్లుకుంటా ఉండండి, కొట్టుకుంటా ఉండండి, పౌరసం తెచ్చుకోండి. అలా ఆడు పిలుస్తాడేమో బాబు, పిలుస్తాడు.
నిద్ర వస్తామండి. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నాది, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని ఎవరైనా ఆదాం గారు. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే. స్త్రీ లేకుండా పురుషులు లేడు, పురుషులు లేకుండా స్త్రీ లేదు. వేరుగా ఉంటే అది సంపూర్తి కాదు. అందుకే ఎవరి బిడ్డలకు మనం కలుపుతూ ఉంటాం. కలిపేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అది మనకు అర్థం అవ్వక మనం బాధపడిపోతూ ఉంటాం. ఏంటో బాధ, అమ్మా పెళ్ళైన కానీ ఈయన ఏం చేస్తున్నాడు, నన్ను మరిచిపోయాడు, అమ్మా అమ్మాని చెంగట్టు తిరిగివాడు, అమ్మాని చెంగట్టు తిరిగివాడు, నా సలహా లేకుండా ఏ పని కూడా చేసేవాడు కానీ నేను ఇప్పుడు అసలు లెక్క లేకుండా పోతాడు, దాటి వెళ్ళిపోతున్నాడు. ఈ మరణం మనకు వెళ్దా, దైవ మరణం మనకే వెళ్దా. ఎందుకు వెళ్ళిపోడు మరి, ఎముకాయల్లో వచ్చేసింది, సంపూర్తి అయిపోయింది. ఇద్దరు ఏక శరీరమే బతుకుతారా వాళ్ళు, ఇక మనం లెక్క చేయరా. కాబట్టి ఎప్పుడైతే వివాహం జరిగిందో పెద్దలమైన మనము కూడా వివాహం అయ్యింది. తన భార్యను హత్తుకుని ఉంటాడు. ఎందుకంటే ఆ ఎముకు వచ్చిన ఎముడు కలిసింది. ఎవరు కూడా లేడు. ఏడుచుకో, మొత్తుకో, నువ్వేం చేసుకో, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, స్త్రీ వేరు పురుషుడు వేరా? కాదు. స్త్రీ పురుషులు, పురుషుల్లోనే స్త్రీ ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ కూడా అమ్మాయికి వర్తిస్తుంది. అందులోనే ఉంది. కుమారుడు అని ఇక్కడ రాశారని కుమారుడు లేరని మనం అనుకోకూడదు. ఇద్దరు కలిసే ఉంటారు, అందులో ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 3వ వచనం, కుమారుడు యెహోవా నుంచి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. అవుదాం, యెహోవా ఇచ్చే స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. యెహోవా ఒక ఆస్తి ఇచ్చాడు. యెహోవా ఆస్తి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరెవరికి? ప్రదీప్కి తన భార్యకు ఆస్తిని ఇచ్చాడు. ఆ ఆస్తిని కొందరు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేస్తారు. ఆ ఆస్తిని కొంతమంది ఏం చేస్తారంటే ఏం చేయరు, అలా వదిలేస్తారు. ఆ ఆస్తిని కొంతమంది ఏం చేస్తారు, నాశనం చేస్తారు. బాగా గమనించండి. కొంతమంది అయితే డెవలప్మెంట్ చేస్తారు, కొంతమంది అయితే అలా వదిలేస్తారు, కొంతమంది అయితే నాశనం చేస్తారు. తల్లిదండ్రులు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతకాలం పెంచాలి నిన్ను, వీళ్ళు ఎంతకాలం పెంచాలి నిన్ను, నా పాట ఎంతది చేస్తున్నావు, నువ్వు కష్టపడలేవా, ఇది నా కష్టము, నా రెక్కల జీతం మా బాబు నాకు ఇచ్చాడు అని ఇటువంటి మాట్లాడంటే బిడ్డలు పట్టుకోలేక పోతూ ఉంటారు. ఇది నాశనం. అన్నాం కాబట్టి మనం పెంచాలి. రూలు. ఈ ఆస్తిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. యెహోవా ఇచ్చిన ఆస్తిని మనము కాపాడాలి. అవసరమైతే ఇంప్లిమెంట్ చేయాలి, అభివృద్ధి పరచాలి. ఇటువంటి మాటలంటే కొంతమంది బెడ్లో పారిపోతూ ఉంటారు. ఏదో చూస్తారు, మాకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. రైల్వే స్టేషన్ కూడా పెడతారు బోర్డులు. 22 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో కనపడడం లేదు కుమారుడు. ఎందుకు కనపడ్డావు? అక్కడికి సరైన ఉద్యోగం వచ్చే వరకు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు. నువ్వు తోనేస్తా ఉంటావు. తోడి ఎలాగా 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 రేపు ఎలాగా ఎల్లుండి ఎలాగా అలా తోమకూడదు. అర్థమయ్యేది మనం చెప్పాలి. వీళ్ళు నాశనం చేయటువంటి ఇది. కొంతమంది బిడ్డలకు సరైన త్రోవను నడిపించలేదు. బిడ్డలు నడవలసిన త్రోవను నడిపించవలసిన బాధ్యత తల్లికి ఉంది. బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలి. ఎవరు? స్కూల్లో మేతారు కాదు, మెయిన్ తల్లిదండ్రులే, గురువులు. ఎవరు? తల్లిదండ్రులే గురువులు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చేసి స్కూల్ వేసినా అలా ఏం చెప్పారు, అనుక్షణం మన దగ్గర ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకి బోధిస్తూనే ఉండాలి. బోధ. ఏ బోధ? నాయనా మన పరిస్థితి ఇదిరా బాబు, నువ్వు చదువుకో, వాళ్ళు చూడు ఎంత మంచిగా ఉద్యోగం చేస్తున్నారు, ఒకప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, చూసా ఎలా వెళ్ళిపోయారో, నువ్వు కూడా చదువుకో. బోధిస్తూ ఉండాలి. ఆ బోధ సరిపోదు కానీ దైవ మార్గం వైపు వాళ్ళని మళ్ళిస్తూ ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, మీ పిల్లలకు నా వాక్యము వాళ్ళ చేతులకు కట్టండి. ఎవరి చేతులకి?
ఎలా కడతాం చెప్పి బాసికం వల్లే కట్టండి. బాసికం అంటే తెలుసా మీకు? మాకు తెలుసు. చిన్నప్పుడు పెళ్ళైనప్పుడు మా పెళ్ళిళ్ళు అయినప్పుడు, హిందూ పెళ్ళిళ్ళు అయినప్పుడు బాసికాలు కడతా ఉంటారు. ఇలా కట్టేవారు బాసికాలు. ఇప్పుడు లేవు. ఇప్పుడు క్రిస్టియన్స్ మ్యారేజ్లో అవి ఉండవు. అప్పుడు 3 రోజులు పెళ్ళి. ఇప్పుడు ఇతను గంట మళ్ళీ ఎవడు కనపడతారు. సాయంత్రం అయితే పెళ్ళి అయిందో లేదో కూడా తెలియదు. అక్కడ మొత్తం చదివేస్తాడు. ఏమంటే కుర్చీలు కూర్చోడు, బెంచీలు ఎట్టుకోడు, బెంచి అది. కానీ 3 రోజులు పెళ్ళి చాలా సరదాగా ఉండేది. అప్పుడు బాసికం వల్ల మీరు కట్టండి అంటే ఇక్కడ కట్టండి. ఏంటి? దేవుని వాక్యము ఇక్కడ పెట్టండి. పిల్లలకి పెడితే అవి వాళ్ళని మార్చేస్తూ ఉంటాయి, దేవుడిని తెలియపరుస్తూ ఉంటాయి, దేవుడి చేసిన ఘనమైన కార్యములు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. అది చేయవలసింది ఎవరు తెలుసా? బయటలు కాదు, ఇంట్లో తల్లిదండ్రులే చేయాలి పని. ఆ పని బయటలు కాదు, ఇంట్లో తల్లిదండ్రులే ఆ పని చేయాలి. ఈ స్వాస్థాన్ని మనము అభివృద్ధి పరుస్తూ ఉండాలి. మంచిగా మనం చదివించామనుకోండి, బిడ్డలు మంచి ఉద్యోగం వచ్చింది అనుకో, ఇప్పుడు ఈ స్వాస్థ్యం ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. కోట్లలోకి లక్షల్లోకి వెళ్ళిపోద్ది. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, నెలకు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. అంటే ఈ స్వాస్థాన్ని ఏం చేస్తున్నారు? అభివృద్ధి పరుస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుడిచ్చిన స్వాస్థ్యము. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది తెలియ కుదిరేస్తారు, నష్టపోతూ ఉంటాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడు మీకు ఆస్తిని ఇస్తూ ఉన్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంది అంటూ ఉంటాం, బిడ్డల మాట వింటలేదు అంటూ ఉంటాం. వినడానికి కారణం వాళ్ళు కాదు, మనమే. మనకు ప్రేమ ఎక్కువైపోయి ఏమండి అడుగుతూ ఉంటాం కానీ చేయవలసిన పని మనము చెయ్యము. ఆ ప్రేమ ఏమైపోద్దంటే అలసైపోద్ది. అలసైపోయి వాళ్ళు ముందుదనం ఏర్పడిపోద్ది. ఇక ఎన్నరో మాట పెద్దదిగా కూడా ఎన్నరో. అందుకే లోక సామెత మొక్క వంగలదే. అప్పుడు వచ్చేద్దాం చూస్తే మొక్క ఏమవుతుంది? ఇరిగిపోతుంది. అంటే అక్కడ మోతడాడు ఎరిగిపోతుందా? ఉండడం. కాబట్టి మొక్క కానించే మనుషుతూ ఉండాలి. ఇంకోటి అంటూ ఉంటాడు సామెత గ్రంథంలో, బెత్తము వాడని తండ్రి అవమానం కాదు, విరోధి. ఎవరండి? విరోధి అంట. మన విరోధులు మనకి ఏం చేస్తారు? మన విరోధులు మనకి నష్టాన్ని కలిగేయాలని చూస్తూ ఉంటారు మన విరోధులు. అలాగే బెత్తము వాడని తల్లి కానీ తండ్రి కానీ కుమారులకే విరోధులు అంట. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే చెల్లి అనిపిస్తాను. మనం చెప్పాలి 2-3 సార్లు ఎంటలేదు కదా. బెత్తం అంటే కర్రగా కరెంట్ కొంచెం బాధేశారు కాక బెత్తం బెత్తంతా కొట్టుకొని మాస్టర్లు. ఒకసారి దొండకాయలు అబ్బులే 2, ఆడి పేరు అబ్బులే, నా పేరు అబ్బులే. 5వ తరగతిలో ఇప్పుడు సినిమాకి వెళ్ళాము. వెళ్ళి ఆ మాస్టరు ఎస్సీ మాస్టర్ మంచివాడు అనమాట. ఈ ఎస్సీ వాళ్ళు బాగా చెప్పాలని ఆలోచన ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు అబ్బాయి? నేను స్కూల్ ఎగ్గుంటారంటే ఆడు ఒకటి నేను ఒకటి చెప్పాలి కదా. అబద్ధం ఇద్దరు ఒకటే చెప్పాం. అనుకోకుండానే మా మామగారు అంటే ఆడే అదే అన్నాడు. మాస్టర్కి అర్థమైపోయింది. బెత్తాలు కొడుతున్నాడు, చేతులండి జుమ్ము ఎక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి చేతులు రావట్లేదు కిందకి. అబద్ధం ఆడడానికి కూడా ఒక అర్థం ఉండాలి, ప్లాన్ ఉండాలి. అబద్ధం లేకుండా ప్లాన్ అంటే దొరికేసాం. ఆడేదాన్ని నేనేదన్నాం సరే. కాబట్టి బెత్తము వాడని తల్లి గారి విరోధి. ఎందుకంటే ఆ బెత్తం వాడితే వాడికి ఏమవుతుందంటే లైన్లు పడిపోతుంది అనమాట. ఆ మొండితనం వాళ్ళ నుంచి పోతూ ఉంటది. లేకపోతే ఈ మొండితనం ఎక్కువైపోతూ ఉంటుంది వయసుతో పాటు. తర్వాత ఎలా తయారవుతాడంటే మన మీదే తిరుగుబడిపోయి తయారవుతాడు. కొనొకలు అంటే ఉన్నారు, డబ్బులు ఇవ్వకపోతే పీకులోకి వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? గారం. కాబట్టి గారం ప్రేమ ఉండొచ్చు, అది ఇటువంటి ప్రేమలు ఉండకూడదు. బెత్తము వాడిని తండ్రి బిడ్డలకు విరోధి. అలా అమ్మ కొడతా ఉంటుంది, అన్నం తినబోదు ఒకటి వేస్తా ఉంటుంది అలా అమ్మ. నిజమే. మరి ఏకుండా ఎంతసేపు చేపెడుతుంది? బెత్తము వాడుతూ ఉంటే
సరిగ్గా లైన్లోకి వెళ్ళిపోయి రేపు అనలో ఉన్నతమైన స్థితిలో ఉంటే చూసి గౌరవిస్తూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం మనం. కాబట్టి బిడ్డలు ఇచ్చిన ఈ స్వాస్థాన్ని మనము సరైన దానిలో పెంచాలంటే, అభివృద్ధి పరచాలంటే బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే ఆ తండ్రి విరోధి, ఆ కుమారుడు మొండివాడిగా తయారవుతాడు. ఎలాగైనా తయారవుతాడు. మొండివాడిగా తయారవచ్చు, ఏవో రకరకాలుగా తయారవచ్చు. నిద్రపోతున్నారు అందరూనే. అమ్మ మొత్తం అందరూ నిద్రపోతున్నారు. టీలు తాగి చెప్పుకుందామా? కంట్రోల్ చేసుకెళ్ళిపోతున్నారు. మీరేం చేస్తారు మరి? అది తీసుకున్నా ఎవరా వచ్చిన అందరూ టీ ఇస్తే మీరు వదిలు. టీ ఎవరో ఏమి ఎవరో ఎలాగంటావు? ఎలా అంటారు చెప్పండి. ఇవి కూడా ఆలోచించాలి కదా. సేవి ఇచ్చేస్తారా? ఇచ్చేయండి. కొంచెం శక్తి అన్నప్పుడు ఏమండి ఏ వెళ్తున్నారా ఇది? అమ్మ టీవీకి వెళ్తున్నారా ఇది? ఏమి ఇచ్చేస్తారా? ఇచ్చేయండి. ఈలోపు పాట పాడండి. అందుకే నిజము యెహోవాదే, నిజము యెహోవాదే, నిజము యెహోవాదే, రాజులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు. స్వాస్థము గర్భఫలమాన్ని ఇచ్చిన బహుమానమే. ఎవరి కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుడు. ఇప్పుడు ఈ స్వాస్థాన్ని, ఈ గర్భఫలాన్ని దేవుడు అందరికీ ఇస్తూ ఉన్నాడా, మనకి ఇస్తూ ఉన్నాడా అన్నది పాయింట్ రావాలి. ఏమండి? అందరికీ ఇస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు కేవలము క్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి మాత్రమే రాదు, ప్రతి మనిషికి ఇస్తూ ఉన్నాడు ఈ గర్భఫలం. కానీ మనకి మన గ్రంథము చెప్తూ ఉంది. ఎందుకంటే మనం యేసును నమ్ముకున్నాం కాబట్టి, ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం కాబట్టి, ఇది దేవుడు మనకి ఇచ్చిందని మనకు తెలుసు. అయితే వారికి మరి వారు నమ్ముకోలేదు కాబట్టి వారికి తెలియదు. నిజానికి ఈ గర్భఫలం ప్రతి జాతిలో, ప్రతి కులంలో ఇస్తున్నది దేవుడే, మనకే కాదు. చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు గర్భవతి అయి తర్వాత చూసారా, 2 రకాలుగా పని చేసుకున్న వాళ్ళు మనకు కనబడుతుంటారు. ఒక ఆయన ఎవరు రెండు నింపుకుంటూ ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు భూమిని చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆదాము ఆది మానవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మొట్టమొదటి మనిషి ఆదామే కదండి, దేవుడు చేసాడు, మనకు అన్ని తెలుసు కదా. ఆదాము ఆది మానవుడు. ఈ ఆది మానవుల్లోంచి ఇద్దరు వచ్చారు. అప్పుడు వరకు ఏమి కూడా లేదు భూమి మీద, అప్పటి వరకు కూడా ఏమి కూడా లేదు. ఈ ఆదాములోంచి ఇద్దరు వచ్చారు.
ఒక ఆయన మంచోడు, ఒక ఆయన చెడు. ఏదైతే వాళ్ళ గురించి కాదు, కానీ వాళ్ళు చేస్తున్న ఆ పనుల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 2 జనాంగాలు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఏ మనుషులు లేరు, అక్కడి నుంచే పుట్టుకొచ్చారు. మన ఆది తల్లిదండ్రులు ఎవరు అంటే ఏం చెప్తాం మనము? ఆదాము, తర్వాత ఇంకా చెప్తాం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళందరిలో నుంచి కూడా సర్వలోకములో ఉన్న మానవులు అందరిలో నుంచే వచ్చారని బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉన్నది. భూమి ఎలా ఉందండి? ఎడారిలా ఉన్నది, ఆరిన నేలగా ఉన్నది. దేవుడు నరుడు కావాలని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత వాటిని అనుభవించడానికి మనుషులు చేశాడు. ఆ మనుషుల్లో నుంచి సమస్త మానవాళి వచ్చేసారు. యావత్ ప్రపంచము, సర్వలోకము 200 ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయి. ఏమండి? 194 దేశాలు, 200 దేశాలుగా ఉన్నాయి. ఈ యావత్ మానవ జాతి, ఈ సర్వలోకములో ఉన్న మానవులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము గారి దగ్గర నుంచి, అబ్రహాము గారి దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి. ఆదాము కుమారులు ఇద్దరిలో ఒకటి చనిపోయాడు, ఆయన ఏబేలు చనిపోయాడు. తర్వాత ఆయన కయ్యేలు నుంచి వచ్చారు. తర్వాత ఈయనకి ఇంకొక ఆవిడ ఇంకో పిల్లలు పుట్టారు. ఎవరు? సేతు. అవునా? ఎవరికి? ఆదాము గారికి పుట్టారు కదా. వీళ్ళిద్దరు వంశంలోంచి వాళ్ళ అలాగా రకరకాల ఎవడికి ఇష్టమైన పని వాడు చేసుకుంటూ, ఎవడికి జ్ఞానాన్ని బట్టి డబ్బు పోగేసుకుంటూ, జ్ఞానాన్ని బట్టి డబ్బు పోగేసుకున్నవాడు ఉన్నవాడు అయ్యాడు, జ్ఞానం లేనుడు లేనుడు అయ్యాడు. లేనుడు అయ్యాడు దగ్గర పాలికవతారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ టోటల్గా ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడి నుంచి వచ్చారు. తెలివైన వాళ్ళు కొంత ఆస్తిపాతులు సంపాదించుకున్నారు. తెలివైన మాకెందుకు, ఆ పొలం ఎవడు ఉంటాడు? మా పూర్వీకులు అనుకున్నారంట, మా నాన్న అనుకుని కూడా ఆ పొలం అనుకుంటే ఎవడెళ్ళి పని చేస్తాడు అందులో కనివారంట. ఎంత తెలివైనలో అని ఆలోచించుకోవాలి. ఎవడి అక్కడ పొలం కొట్టాలండి, డబ్బు ఉందండి, ఎవడు పని చేస్తాడో అంటే కూలీలు వస్తారన్న ఆలోచన కూడా లేదు. మేము చేయగలమా ఎక్కడ పని, పొలం మీద చేయలేము అందుకని వదిలేసేవారండి మన వాళ్ళు ఏం చేసేవారు? చేద్దారా, రాకపోతే అలా ఉంటది, వస్తాడు ఎవడెవడో అని వాళ్ళు కొన్ని పక్కన పడేసేవారు. మనోళ్ళు చేయలేం బాబు. అలాగా జ్ఞానం బట్టి అందరూ ఉన్నవాళ్ళు అయిపోయారు, లేనలేకపోయారు, వర్గాలు ఏర్పడిపోయి. నిజానికి మరి ఒకరి నుంచే వచ్చినట్టు బైబిల్ గ్రంథం చెల్లిస్తున్నది. ఆదాము గారి నుంచే వచ్చారు వీళ్ళంతా కూడా. కాబట్టి కుమారుడు యెహోవా ఇచ్చు గర్భఫలము, కుమారుడైనా కుమార్తె అయినా మనకే కాదు, ప్రభువు నమ్ముకున్న ఒక్కరికే కాదు, ఈ బహుమానం ఇచ్చింది అందరికి ఇస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు మాట పలికిన దేవుడు, అప్పుడు కార్యం చేయాలని తలచిన దేవుడు, ఆ మాట నెరవేరుతూనే ఉంది. అయితే ఆ మాట నెరవేరిన మాటను మనం ఏం చేస్తున్నాం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నవాళ్ళు అలాగే పుడతారు మనుషులకి అనుకున్నారు. ఇంత వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పుడతారు, మనకు పుడతారు. అయితే మనకు తెలుసు కాబట్టి, మన దేవుడు మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే పని చేస్తున్నారు వాళ్ళు. మా దేవుడు మాకు ఒక బిడ్డనిచ్చాడు. ఎటువంటి సమయంలో ఇచ్చాడు తెలుసా? బహు భయంకరమైన సమయం. ఆ సమయం అంటే తలుచుకుంటే భయంకరంగా ఉంటుంది. కరోనా బిడ్డ ఎన్నో కష్టాలు పడ్డది, చాలా కష్టాలు పడ్డది. డాక్టర్లు రారు, అందరూ 3 కోట్లు కడుపులు పోవడమే. ఏమండి? కడుపులో బిడ్డ ఆమె చాలా కష్టాలు పడ్డది. మా వదిన గారు చెప్పింది నాకు. ఆ కష్టాలు పడడానికి ధైర్యం ఇచ్చింది కూడా దేవుడే. వాళ్ళ ఊర్లో కూడా కాల్సి వెళ్తుంటే అతమాట రావద్దు, మీరు టౌన్ నుంచి వస్తున్నారు, టౌన్ వచ్చేద్దాం ఊరు. ఈయనకి ప్రదీప్ గారికి మరి జ్ఞానం ఎక్కడ వచ్చిందో, తన భార్య చెబుతున్నది. అందుకని మరి నేను రానండి నా భార్య దగ్గరికి, నా భార్యకి ఏదైనా వస్తుంది, మీరందరూ తీసుకెళ్తారా? మీరు అమ్మేమంటాయి, నేను రానన్నాడంట. బాబోయ్ ఇవ్వటం ఎలా పెట్టాడు లింకు, మన మీద పెట్టాడు. ఏమో లేదు, మళ్ళందరూ పోతాం అందులోకి.
బాబు నువ్వు మా ఊరికి వచ్చి నువ్వు చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందో మా ఊరికి వచ్చి జ్ఞానం కాదండి, అలా ఆవిడకి వచ్చి ఉంటుంది అని నేను పలుకుంటాడు. కాబట్టి గ్రామంలోనూ కూడా ఉండకూడదు, రాకూడదు. కొరడుకు అంతలా భయపడిపోయేవారు జనాలు. అటువంటి పరిస్థితిలో బిడ్డ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే నైలు నదిలో అనగా ముసళ్ళు ఉంటాయంట, ముసలు అలా తిరుగుతూ ఉంటాయంట, చిన్న గడ్డి పరగ వెళ్ళినట్టు అక్కడ మింగేస్తాయంట. అటువంటి నైలు నదిలో మోసే గారిని జమ్ము పెట్టి పెట్టేశారు. జమ్ము పెట్టాడు తెలుసా మీకు? ఎనపెట్టి కాదు, ఎనపెట్టి ఎందుకు మింగేమనుకోవచ్చు, జమ్ము తెలుసా ఏమండి? గడ్డి, జమ్ము గడ్డి దాన్ని గడ్డిగా చేసి అది పెడితే అది ముసలికి ఆగుతా. అందులో ఉన్నాడు మోసే వెళ్తున్నాడు. మరి ముసలి మింగేయాలి కదా, వెనకాల ఎవరు వస్తూ ఉంది? అది ఉండవలసిన వస్తూ ఉంది, ఒక అగ్ని ఉంది, అక్కడ వస్తాయి, అక్కడికి రావు. అలాగే బిడ్డ చుట్టూ కూడా దేవుని అగ్ని ఉన్నది. హాస్పిటల్లో తిరగడం, బాధలు పడటం, అగ్ని ఉంది. అవి చుట్టూ తిరిగినా మళ్ళీ అంటుకోవు. అందుకే అంటూ ఉంటారు, మరి అగ్నిలోనే పడినను నేను కాలిపోలేదు. ఏం చేయలేదు, పడ్డాను అగ్నిలో కానీ కాలిపోలేదు. నీటిలో పడిపోయాను, మునిగిపోయాను, పడ్డాను కానీ మునిగిపోలేదు, చచ్చిపోలేదు. దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. మనం అనుకుంటూ ఉంటాం ఇంకా అయిపోతుంది మన జీవితం క్లోజ్. మా మరియమ్మ గారు అనుకున్నారంట, అయిపోతుంది నా జీవితం క్లోజ్, 2 పనులు ఉన్నాయి, చేయకుండానే పోతున్నాను అన్నమాట. ఆవిడికి పిల్లంటే ఎంత ప్రేమ ఆలోచన చేసుకోండి. ఆస్తులు సంపాదించి ఆస్తులు పిల్లల పేరు ఇంకా పెట్టలేదు పడుతుంది. ఏమంటే తెలుగు పిల్లల్లో వాళ్ళు తీసుకోలేరు. ఏమండి తీసుకోలేరా మా పిల్ల తెలుగు? అయితే ఆయన 2 ఉన్నాయి నాకు, ఇవి కోమలికి వెళ్ళిపోయిందంట. 2 ఉన్నాయి కోరుతుంది తండ్రి, అవి నేను చూడాలా అంటే ఆమె మరొక దేవుడు మరలా తిరిగి తెప్పించాడు. మన మధ్యలో ఉంది ఆవిడ, నిన్నే సాక్ష్యం చెప్పింది. అటువంటి ప్రమాదాల నుంచి బిడ్డలు తప్పించారు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోరు. అయితే ఉన్నవారు కృతజ్ఞతలు చెల్లించుకోరు. అసలు దేవుడు ఇచ్చాడా? మన బలం వల్ల, మన శక్తి వల్ల, మన ఆరోగ్యం వల్ల వస్తుందా? ఏమనుకుంటారో మనకు తెలియదు. కానీ వాళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. మనం మాత్రము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. యెహోవా ఇచ్చిన ఈ గర్భఫలము, ఎందుకంటే మీకే ఇచ్చాడా గర్భఫలము? మీరే బిడ్డలకి అంటున్నారా? మేము అంటలేదా? మీ దేవుడు ఇచ్చాడని చెప్పుకుంటారండి మీరు. మేము అంటలేదు పిల్లలే. కాబట్టి మాకు 4 పిల్లలు ఉన్నారండి అని ప్రశ్న ఇస్తే మన సమాధానం ఏం చెప్తాం? నిజమే మీరుగా అంటున్నారు కదా, మీకెందుకు మరి యెహోవా ఇచ్చాడు అంటూ ఉన్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానే కాదు, ఆదామావ దగ్గరికి వెళ్తే సర్వ మానవాళికి కూడా ఇచ్చే బహుమానం ఇచ్చేది ఆయనే. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ రోజున చూద్దాం. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు ఆగుతాం. అమ్మా ఒకసారి చూడండి, లేకుంటే ఒకసారి దేవుడు ఏం చేశాడు? ఎవరి స్వరూపంలో చేశాడు మనిషిని? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనిషిని, మన మనుషులము మనం ఏ స్వరూపంలో ఉన్నప్పుడు దేవుడు. కాబట్టి మనం లేకులు పెట్టి మనం ప్రభుని నమ్ముకున్నాం, ఆయన స్వరూపంలో ఉన్నాం. నమ్ముకోండి, ఎవరి స్వరూపంలో ఉన్నారు చెప్పాలి మీరు? ఆయన స్వరూపంలో ఉన్నారు. అంటే ఆయన తెలుసుకోలేదు ఏ స్వరూపంలో ఉన్నారు వాళ్ళు. ఆ దేవుడు అందరినీ ఏమన్నాడు ఇక్కడ? దేవుడు మన స్వరూపంలో ఏం చేద్దాం? ఒక నరుని చేద్దాం అనుకున్నాడు కదా. ఇప్పుడు అందరూ కూడా ఆయన స్వరూపంలో ఉన్నాం. నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకోలేమైనా ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ. తర్వాత చదువమ్మా. అది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్త్రీ గాను పురుషుడు గాను సృష్టించాడు ఆయన. స్త్రీ అని వేదం లేదు, ఇద్దరు కలిసే. ఏమండి
ఇద్దరు కలిసే అందరం ఎంత చదువుకున్నాం. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించి ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి విన్నారా అమ్మోయ్? కొత్త మంది అరికొత్తలే కానీ విన్నారా మీరు? ఏంటి మీరు అభివృద్ధి పొంది మీరు అందరూ చెప్పాలి. ఏం చదివింది ఇప్పుడు ఆవిడ చెప్పండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. చూసారా? ఒక మనిషికి చెప్తూ ఉన్నాడు, మనుషులకు చెప్తూ ఉన్నాడు. అందరూ మనుషులే, మనందరం మనుషులమే, మనందరం ఒకే రూపంలో ఉన్నాం. కుల మత భేదాలు మనుషులు సృష్టి ఉన్నాయి కానీ దేవుడు ఎట్ని కాదు. కాబట్టి ఎర్రగా ఉంటాం, నల్లగా ఉంటాం, అందరికి రెండు చేతులు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, అలాగే రెండు ముక్కలు ఉంటాయా? బాగా డబ్బు ఉన్న వారికి డబ్బు కాదు ముఖ్యం ఉండవా? మనం గమనించాలి. మరి ఏమండి అంత ఉన్నాడు ఆయన. ఆయన స్వరూపంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనే కలుగజేసి అంటూ ఉన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని ఏం చేయండి, నిండించండి. అంటే మీరు ఫలించడం, కాపుకాయాలు మీరు బాగా ఉండాలి, నిండించాలి. ఏం నిండించాలి? భూమి మీద మనుషుల్ని నిండించాలి. మీరు బిడ్డలు మీరు కనాలి, అభివృద్ధి పొందాలి మీరు అని దేవుని నమ్ముకున్న వాళ్ళకి చెప్పలేదు. ఇది సర్వ మానవాళికి చెప్పాడు ఆయన. సర్వ మానవాళ్ళు కూడా ఆయన పోలికలో ఉన్నాడని ఆయనే చెప్తూ ఉన్నాడు. అవును కదా? దేవుడు మన పోలిక చెప్పిన నరుని కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి అది దేవుడు నరును కలగజేయక ముందే తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా ఒకే రూపంలో ఉన్నారు. ఏ రూపంలో ఉన్నారంటే దేవుని రూపంలో మనం ఉన్నాం. స్త్రీలు పక్కన పెడదాం, స్త్రీల గురించి ఇందాక చెప్పుకున్నాం. స్త్రీ ఎక్కడ ఉన్నట్టే పురుషుల్లో ఉన్నారు. దేవుని రూపంలో మనుషులంతా ఉన్నారు. కాబట్టి మనుషులతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. మనం ఏమనుకుంటూ ఉన్నామంటే దేవుడు మనకే ఇచ్చాడు ఈ బిడ్డల్ని అని మనం అనుకుంటూ ఉన్నాం. వారు కూడా అలా అనుకుంటూ ఉన్నారు. కానీ కానీ కాదు. ఆ దేవుని మాట సర్వ మానవాళికి కూడా గర్భఫలాలు ఇచ్చేది ఆయనే అని మనం ఆది కాండంలోకి వెళ్తే మనకు కనపడుతూ ఉంది. స్వీట్ ఎక్కువ లేదా? స్వీట్ లేదా?
స్వీట్ లేదండి స్వీట్ లేదు ఒక సాంగ్ పాడంటున్నా దాడికి ఇచ్చాడు స్వీట్ లేదు అంటే దాడికి రైలు పాడామని సాంగ్ పాడు సుప్రియ నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఆదికాండము 1:20 వస్తుంది చదవండి. దేవుడు దేవుడు తన స్వరూపమందు నరుడు సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను సృజించెను. ఆగుదాం, వినాలండి అమ్మా, వినాలి, ముగించేసుకున్నామా. ఏమని చదువుకున్నాం? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి అది నరుడు సృజించాను. అది దేవుడు నమ్ముకున్న నరుడా, నమ్ముకోలేని నరుడా, నాస్తికుడా, భక్తిపరుడా అనేది కాదు. నరులందరూ కూడా ఒకటి మానవ జాతి. ఈ మానవ జాతిని కలిగేసింది దేవుడు అని చదివిస్తూ ఉన్నాడు. దేవుడు అందరికీ గర్భఫలాలు ఇస్తూ ఉన్నాడు, బహుమానం ఇస్తూ ఉన్నాడు, అందరికీ బిడ్డలు ఇస్తూ ఉన్నాడు. అది చెప్తున్నాడు, ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. అందుకే భూమి నిండిపోతూ ఉంది మనుషులతో. ఎక్కడ చూసినా ఎలా ఉందండి? కిటకిటలాడుతూ ఉంది. దేవుని మాట నెరవేరుతూ ఉంది. ఆయన మాట నెరవేరవలసిందే, నెరవేరకుండా ఉండడానికి వీలు లేదు. అయిపోయింది కదా. సామెతల గ్రంథము 22:6 తీయండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది తల్లిదండ్రులకు దేవుడు సెలవిస్తున్నది. బాలుడు నడవలసిన త్రోవను తల్లిదండ్రులు కరెక్ట్ గా నడిపించాలి. నడిపించడం చేయబడుతుంది కాదు, వారి జీవితంలో నడిపించాలి. వారి జీవితంలో ఏదైనా తప్పుదారి పెడుతూ ఉంటే కరెక్ట్ అయిన దారిలో తీసుకురావాలి. అంటే పడిపోతున్నాడు అని చేయబెట్టుకున్నటువంటి కాదు, అది కాదు. తన జీవితంలో చెడు మార్గాలు వెళ్తుంటే, చెడు పనులు చేస్తుంటే, వ్యసనాలకు గురవుతూ ఉంటే సరైన మార్గంలో వాడిని పెట్టాలి. వాడిని పెట్టగలిగితే మనము వాడు ఏమవుతాడట, దాని నుండి వాడు తొలగిపోడు. ఇంకా అలా పెట్టామనుకోండి, కొన్నాళ్ళు కష్టపడి దాని నుండి అతనికి తొలగిపోడు. మనకు మంచి పేరు వస్తుంది, వాడికి కూడా మంచి పేరు వస్తుంది. ఇది తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చాడు. మళ్ళా తల్లిదండ్రులకు యెహోవా ఇచ్చు గర్భఫలము అందరికీ దయచేస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపంలో వాళ్ళందరూ కూడా బిడ్డలు ఇస్తూ ఉన్నాడు, భార్యలు ఇస్తూ ఉన్నాడు, కుమారులు ఇస్తూ ఉన్నాడు, కుమార్తెలు ఇస్తూ ఉన్నాడు.
కేవలం మనకే కాదు, అందరికీ కూడా. అది ఆది కాండంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథము 27 అధ్యాయం మనం చూసాం కదా. మళ్ళీ అక్కడ రెండోసారి కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన ఇచ్చుకోవాలి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో పానములు వంటి వారు. అదండి, యవన కాలమందు పుట్టిన బిడ్డలు. అమ్మా ఎన్ని వస్తువులు చదువునేది? అదే వస్తువు 4. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం కనుక్కున్న బిడ్డలు ఎవరి బాణములు లాంటి వాళ్ళంట. బాణాలు ఎవరు తీసిస్తాం? మనం తుపాకీలతో ఎవరు కాలుస్తాం? మన శత్రువుల్ని. కత్తులతోనూ తుపాకులతోనూ బాణాలు విసురుతూ. ఎందుకంటే ఆ కాలాన్ని బాణాలు ఉండి ఎదుర్కోవడానికి శత్రువులకు బాణాలు విసిరితే శత్రువులు తగిలి చనిపోతూ ఉండేవారు. కాబట్టి యవ్వన కాలం మీద పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అంటే మన యవ్వన కాలంలో దేవుడు ఇచ్చిన బిడ్డలంట భగవంతుడి చేతుల్లో బాణములు వంటి వారంట. ఆ బాణం విసిరితే శత్రువులందరూ కూడా పోతారట. మన మీదకి ఎవరైనా వస్తూ ఉన్నారు అనుకోండి, మనం ఎట్లు ఊరుకుంటారా? మా నాన్న కొట్టు తిట్టేయి, మా నాన్న మంచోడు కాదు చెడ్డడు అంటారా? ఎంత చెడ్డ వాళ్ళని కూడా ఏం చేస్తారు? వాళ్ళని ఎదుర్కొని మన మీద పడి దెబ్బ వాళ్ళు తింటారు. ఎందుకంటే ఎవరి కాలాన్ని మనం కొనుక్కున్నాం కాబట్టి మనం రక్షించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. మన శత్రువుని తరిమే బాధ్యత వాళ్ళకు ఉంది. దేవుడట ఆ బిడ్డలు దేవుడి మార్గంలో నడిపిస్తే, దేవుడు అమ్ముని మొదలోకి వెళ్తే, దేవుడి చేతిలోకి వెళ్తే విసురుతాడంట మన శత్రువులకి ఆ బాణాన్ని. ఆ బాణాన్ని చేస్తుంటే ఆ శత్రువు దూరంగా పోతూ ఉంటారు. ఎప్పుడనగా ఆయన మార్గంలో నడవలసిన, ఎప్పుడనగా బాలుడు నడవలసిన త్రోవలో బాలుడు మనం నడిపించినప్పుడు వాడు పెద్దవాడు దాంట్లో తొలగపోడు. వాడు ఏం చేస్తాడు? మనకు ఉపయోగపడతాడు. మన శత్రువుల్ని తరుగుతూ ఉంటాడు. బలవంతుని చేతుల్లో బాణం వంటి వాడు ఆ కాలంలో పుట్టిన బిడ్డలు. ఆ బిడ్డలు మనం ఏం చేయాలి? సరైన మార్గంలో నడిపించినప్పుడు, వాళ్ళు సరైన మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని కన్నులు అతని మీద ఉంటాయి. నా కన్నులు నీతిమంతులను చూసి, ఆ నీతిమంతులు నీతిమంతులు కన్నులు కాదు, దేవుడి కన్నులు 10 స్థలం మీద ఉంటాయి. అంటే నీతిమంతులను నేను అంగీకరిస్తాను అని రాయబడి ఉంటది. కాబట్టి అతను నీతి మార్గంలో మనం నడిపించినప్పుడు, మరి దేవుని చేతిలో కదా వెళ్ళినప్పుడు మన విరోధుల్ని మన పేద దూరపరుస్తూ ఉంటాడు. మన ఆపదల్ని, మన సమస్యల్ని అన్నింటినీ కూడా మన కుమారు ద్వారా మనకి విడుదల ఇస్తూ ఉంటాడు. ఎప్పుడనగా బాలుడు నడవలసిన త్రోవల వాడిని నడిపించినప్పుడు. అందుకే యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు ఎలాంటి వాళ్ళు? బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. ఆ బాణాలతో విసురుతారు. వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ భయం ఉండదంట. నా కొడుకున్నాడరా, నాకు రా, ఇంటికి రా చెప్తాను నీ పని, నా కొడుకుతో చెప్తాను రా. చిన్నప్పుడు మా నాన్న ఉన్నాడు రా, నాకు రా, మా నాన్నతో చెప్తాడు. మరి ముసలాంగం అయిపోయినప్పుడు అయినప్పుడు రా, నా కొడుకున్నాడు, నా కొడుకు బలవంతుడు, ఒక ముద్దు గుద్దాడంటే నువ్వు సత్తావు, రారా. చూసారా ఎలా ఉందో? చిన్నప్పుడు ఒకలా ఉంది, ఎదిగిన తర్వాత ఒకలా ఉంది. అంటే బాణాలా తయారవుతారు. ఎప్పుడనగా
దేవుని ఆ మార్గములో అది మనమే నడిపించాలి. ఆ బాణం విసిరితే శత్రువులు గుడిలో గుచ్చుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ చేయవలసిన పని తల్లిదండ్రులు. చిన్న బిడ్డలు మనము దైవ సన్నిధికి తీసుకుని రావాలి. ఇప్పుడు చాలాసార్లు చేస్తున్నది ఏంటంటే చిన్న బిడ్డల్ని మీరు సండే స్కూల్కి వెళ్ళిపోంటారా, మాకు పెద్ద కూడా ఉంది. సండే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చెప్పు కూడా ఎవరు చెప్తారు అక్కడ? ఆ సండే స్కూల్కి వెళ్ళే చెప్తారు. ఏదో చదివేస్తారు వాళ్ళు మాటలు వింటారా కరెక్ట్గా? వినరు, ఆడుకుని వచ్చేస్తారు. ఈ పిల్లలకు కూడా సండే స్కూల్కి వెళ్ళడమే సంతోషం. ఎందుకంటే ఆడుకోవచ్చు, ఒక మాట వినొచ్చు. చెప్పు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కానే కాదు. మన బిడ్డలు మనతోనే తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి దేవుని వైపు తిప్పుతూ వాడు అల్లరి చేస్తుంటే ఆఫ్ చేసి, రే నాయనా దేవుని వైపు చూడరా, నేను నీకు కష్టమైన నష్టం ఎలవలసిందే అని మనం ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇవే కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండో, ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం మొత్తం మీద లైన్లో పడతాడు. అదే బాడు నడవలసిన త్రోవ నువ్వు నడిపించాలి. నడిపించకపోతే నష్టపోయేది బిడ్డలే, సరైన స్థితిలో ఉండరు వాళ్ళు. అది అంటూ ఉంటాడు, వ్యర్థము వాడిని తండ్రి బిడ్డలకు విరోధిగా మార్చేది మనమే. బిడ్డలను బోధించాలి, శిక్షించాలి, బెత్తంతో వాళ్ళని ఆడుతూ ఉండాలి. వాళ్ళ క్రమశిక్షణలో పెడుతూ ఉండాలి. మనం క్రమశిక్షణలో పెట్టకపోతే మన మీద నిలబడాలి. ఎంతకాలం ఉంటాం మనం? పోతాం. ఏదో ఎడుతారు కూరుకుని పోతాం. మరి వాళ్ళ జీవితంలో స్టాండర్డ్ వాళ్ళు ఉండాలంటే, వాడికి మంచిగా బతకాలంటే, వాడికి మంచి పేరు రావాలంటే మరి చేయవలసింది ఎవరు తెలుసా? ప్రథమ ఉపాధ్యాయులు ఎవరో తెలుసా? ఎవరో ప్రథమ ఉపాధ్యాయులు? తల్లిదండ్రులే. వాళ్ళే తల్లిదండ్రులు, ప్రథమ ఉపాధ్యాయులు. వాళ్ళే క్రమశిక్షణ పెట్టాలి బిడ్డలు. అందుకే దేవుడు వాకి విషయాలు ఇస్తున్నది, బాలు నడవలసిన త్రోవలో వాళ్ళు నడిపించు. వాడు పెద్దవాడు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? నాదిని తొలగడు సుమా, నువ్వు మంచి నేర్పిద్ది, నువ్వు భక్తి నేర్పిద్ది అందులో వెళ్తాడు. నువ్వు చెడు నేర్పిద్ది అందులో వెళ్తూ ఉంటాడు. ఒక తోటలోని కొబ్బరికాయలు చేస్తున్నాడంట ఒక అతను. యజమాని ఇచ్చాడు, అబ్బాయి కొబ్బరికాయలు చేస్తున్నావు తప్పు కదా, మా తోట దొంగతనం చేస్తావు నువ్వు, తప్పు కదా, ఉండి మీద అంతా చెప్తాను అన్నాడు. ఎవరితోని? అయ్యా అండి, అయ్యారండి, మా నాన్న పక్క చెట్టు మీద ఉన్నాడండి, నేను అందుకే వచ్చానండి అన్నాడు. ఏ త్రోవలో నడిపిస్తున్నాడు ఈయన? సరే, ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నావు? ఎవరినే? తల్లిదండ్రులే. చుట్టకాల్చి రమ్మంటూ ఉంటారు చిన్నపిల్లలు. ఎలా కాకుండా చుట్ట ఇప్పుడు లేవనుకోండి, చిన్నతనంలో ఉండి ఎలా కాదు చుట్ట చెప్పండి. ఎలాగైతే కాదు అది కాళ్ళలో కాల్చాలి పువ్వు పడి మా ఆడు కాల్చుకుంటే వెళ్ళడానికి మరి కాళ్ళంటే యాక్చేసారికి ఇచ్చేయాలి. నా నాన్నగారు ఇచ్చినట్టు చుట్టానికి ఇచ్చి రాదు. ఎలా కాలుతుంది అది? కాల్చుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ చేతి ఇచ్చేవాడు. అర్థమవుతుందా? అందరూ అలాగే చేస్తారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు పేసలుగా ఇంట్లో తెచ్చుకొని ముందు పుట్టి ఏమైనా ఒక ఆమ్లెట్ వేసాయి, మరే నువ్వు వెళ్ళి సోడెట్రా, థమ్సప్ పెట్టరా. మా బాబు ఇలా చేస్తున్నాడంటే ఎంత ఆనందపడిపోతుందండి దీని గురించి, ఇందులో ఏదో ఉంది అని కొన్ని వేస్తాడు. అందులో ఆ కొన్ని అలా వేసి అది సమయం వచ్చినప్పుడు దానికి వెళ్తాడు, వెళ్ళి దాన్ని ఫాలో అవుతాడు. ఇప్పుడు ఎవరు బాగు చేస్తున్నారు? గడవలో తల్లిదండ్రులే. ఎంతో మంది త్రాగుమూతులుగా తయారైన కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు ఇంట్లో తాగుతారండి. దరిద్రంగా వెళ్ళి అసలు ప్యాసలు అనుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? నేను పండగలు వస్తే తండ్రి కొడుకు కూడా కలిసి తాగుతూ ఉంటారు. ఆ బిడ్డల జీవితాలు ఎలా నాశనం చేస్తున్నారు చూసారా? తండ్రి
ఆ విషాన్ని ఎలిమింగింది కాకుండా ఆడుకొని ఇచ్చేసి ఇవాళ పండగ కదా. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ తల్లిదండ్రులే ఈ స్వాస్థాన్ని ఏం చేస్తూ ఉంటారు? నాశనం చేస్తూ ఉంటారు స్వాస్థాన్ని. అటువంటి తల్లిదండ్రులే దేవుడు ఇచ్చిన ఈ స్వాస్థాన్ని, ఈ ఆస్తిని చాలా జాగ్రత్తగా పెంచాలి. పెంచకూడదని సర్వనాశనం చేయకూడదు. యెహోవా ఇచ్చిన స్వాస్థము, దేవుడు నీకు ఆస్తులు ఇచ్చాడు, నీ బిడ్డలని ఆస్తులు. ఆ బిడ్డలు నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ఆ బిడ్డలు నువ్వు మంచి మార్గంలో నడిపించాలి. లేకపోతే తండ్రిగా విఫలమైపోయినట్టే. దీనికి అందరికీ కారణం ఏంటి తెలుసా? ఎక్కువైపోయింది ప్రేమ. ఎక్కువైపోయి మేము చూసాం, ఇక్కడే జరిగింది. ప్రేమ ఎక్కువైపోయి కీయమంటే చాలు పరిగెట్టుకుని వచ్చేసి ఎవరు కొట్టాడండి కీయమంటే చాలు. ఆ గారం ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఊరుదిలో వెళ్ళిపోయింది గారం. స్వేచ్ఛ చేసింది. నన్ను ఎవరైనా ఇలా అన్నాడా? మనం వచ్చేస్తాయి, మన వచ్చేస్తాడు, కొట్టేస్తారు వాళ్ళు. స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చేసింది. భయం అనేది లేదు. ఎక్కడికైనా బావచ్చు, ఎక్కడ పోయిందంటే. అదుపు కావాలి. అదుపు పెట్టాలంటే, అదుపులో మనం తీర్చాలంటే చిన్న బిడ్డలను ఏమండి దేవుని మంచి మన బిడ్డలు కూడా మనము తోడుకు కావాలి. మనం పక్కన పెట్టుకొని దేవుని వాక్కు వినిపించాలి. మీరు సామెతల గ్రంథము చదివి ఖాళీగా ఉన్నప్పుడు బిడ్డలకు బోధిస్తూ ఉండాలి. టైం టేబుల్ పెట్టాలి బిడ్డలకి. కథమాట ఆడుకోవడమే కాదు, ఒక టైం టేబుల్, ఆటకో టైం టేబుల్ ఉండాలి. కాబట్టి బాలు ఉండవలసిన క్రోమను వాడిని నువ్వు నడిపించు. పెద్దవాడు ఏదో ఏం చేస్తాడు? ఆయన తొలగడు. సరే, మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. కొన్ని విషయాలు చూసుకుని ముగించుకుందాం మనం. కార్యక్రమం ఉంది మనకి. నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగు చేయుదును. మొదటి రోజు చదవడమ్మా. నా కుమారుడా మరువకము దేవుడు చదివిస్తున్న మాట్లాడు. ఏమండి? నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను, నీకు విను. నేను ఆజ్ఞయిస్తూ ఉన్నాను, వాటిని మరవకు. దేవుడు చెప్తున్న మాట మనుషులకి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, అమ్మా, నా కుమారుడా, మరిదము, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని చెప్తూ ఉన్నాడు. ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉపదేశిస్తూ ఉన్నాడు? మనుషుల ద్వారా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను నిలబడి చెప్తూ ఉన్నాను, నేను కాబట్టి ఇంకా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ ఉపదేశాన్ని మనము వినాలట, పక్కన పెట్టకూడదంట. 2, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు గైకొను. నేను చెప్పింది నువ్వు గైకొనాలి. నా ఆజ్ఞ, నేను ఆజ్ఞ ఇచ్చాను. ఏది ఆజ్ఞ? నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఇది ఆజ్ఞ. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించకపోతే నీ బ్రతుకు సరిగ్గా జరగదు, దేవుడు శిక్షిస్తాడు. తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు. ఎందుకనగా నిన్ను కన్నాడు, నిన్ను పెంచాడు, నీకు జన్మనిచ్చింది నీ తల్లి. తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడింది నీ తల్లి. నీ తండ్రి కష్టపడి ఆ రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను పోషించాడు. అటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మరిచిపోతావా? నువ్వు మరిచిపోతే నీ శవాన్ని కాకులు కూడా ముట్టవు అని బైబిల్ గా నువ్వు రాయించవద్దు. నా మాటలు కాదుమా, బయట చూడడానికి మనకి టైం లేదు. నువ్వు నీ తల్లిదండ్రుల్ని సన్మానించడం మానేస్తే, నీ తల్లిదండ్రులు చూడకపోతే దేవుడు ఏమని చెప్తున్నాడో విందాం మనము. కాకులు కూడా పొడుచుకుని తినమాట ఆ శవాన్ని. అంత శాపగ్రస్తుడిగా మారిపోతాడంట. జాగ్రత్త సుమా. ఈ మైక్ సౌండ్ బెల్లు ఎవరైనా సరే తల్లిదండ్రులు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటే శిక్ష ఉన్నది.
ఎంత కష్టపడితే కానీ పెళ్ళిడికి వస్తాడండి కుర్రాడు. ఎంత కష్టపడితే తల్లిలో కడుపులో రూపాన్ని దుద్దుకుంటూ ఉంటాడు. కాళ్ళు చేతులు నూరుకునేవాడు. తల్లి కొత్త కట్టి పెట్టుకుని బిడ్డకి ఆహారం పంపిస్తూ ఉంటది. లోపల పెరిగి ఉంటది కనెక్షన్. ఈ తల్లి ఇది ఆహారం తిన్న ఆహారము ముందు బిడ్డకి వెళ్ళి ఏమన్నట్టు తల్లికి వస్తుంది. మరి బిడ్డకి వెళ్ళకపోతే 2 నెలలు 3 నెలలు ముక్కు నాలుక ఇవి తయారవ్వో. ముందు ఎక్కడికి వెళ్ళిపోతే పెరుగుతారా, తల్లికి వెళ్ళిపోతే తల్లి తినే ఆహారం తినేస్తాడు. లోపల నుంచి మొదలెడతాడు. ఏమండి అప్పుడు అన్ని వచ్చేస్తాయి, కాళ్ళు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసాయంటే ఆ తల్లిలోంచి వచ్చాయి. ఆ తల్లి తినే ఆహారము, ఆ తల్లి బలము అన్ని లేకుండా ఉన్నాడు లోపలండి. ఒకటిగా తయారైపోయాడు. అందుకే డెలివరీ అయిన తర్వాత స్త్రీలు ఎలా ఉంటారు? అమ్మ నాయన మూల కూర్చొని శుభ్రంగా ఉండిపోయి. డెలివరీ అయిన స్త్రీల్ని వెళ్తే చెప్పక్కర్లేదు. ఏమ్మా మీ బిడ్డ డెలివరీ అయిందా అని ఈజీగా చెప్పేయచ్చు. అంత బలహీనం అయిపోతారు. ఎందుకంటే ఇంకో బిడ్డకి స్వరూపాన్ని ఇచ్చారు, ఇంకో బిడ్డకి ప్రాణాన్ని పోసిన తల్లి. మరి అటువంటి తల్లిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిర్లక్ష్య పెడతావు నువ్వు. నీ తల్లి పెరిగిన తర్వాత నీ తల్లిని సరిగ్గా చూడకపోతే అప్పుడు పోతావు నువ్వు. ఏ ఉయ్యలో పడాల్సి పోయి ఉందని ఎక్కడో దిక్కి ఈ బెదిరితోనే అడగని ఏడ్చి నక్కలాగా పల్లి గెలిచి చచ్చి కూరుకుంటావు. నువ్వంటే నీకేటో తెలిసి వరకు నీ తల్లిని ఫాలో అవుతూనే ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే పాపం అంటండి. పాపం శాపంగా మారిపోద్దంట. ఎవరైనా కూడా తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు దేవుని బిడ్డే కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళడం. వీళ్ళు ఎలాగపోతానులే, నేను ఎలాగపోతాను ముసలి అయిపోయాను. ఏమండి, నా కుమారుడా నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకమా గైకరము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు చూసారా ఊహించేసుకుంటాం. ఆయన మాట వింటే సుఖమైన జీవితంతో మనం జీవిస్తామంట, శాంతితో మనం బతుకుతూ ఉంటామంట. ఆయన మాట వింటే అన్ని మాటలు వింటాం కానండి. మా అమ్మకి మా నాన్నకి నేను ఏం పెట్టండి కుదరదు. అన్ని మాటలు వినాలా? మా తల్లిదండ్రులను ప్రేమించడానికి కుదరదు. ప్రేమ అంటే ఏంటనుకున్నాం మనం? ముగిసేస్తాను. ప్రేమ అంటే ఏమనుకున్నామండి? అమ్మా ప్రేమ అంటే ఏంటి? ఒక మాటలు చెప్పండి దేవుని బిడ్డలో. ప్రేమ ఇచ్చుట. నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే ఉదయాన్నే లేచి అమ్మా తిప్పుతామంటావా? తీద్దామంటావా? ఊరికైనా తెమ్మంటావా? ఏంటి చెప్పండి. ఏంటి నీ తల్లిని దగ్గర మీద నీకు ప్రేమ ఉంటే, ఆ ప్రేమ హృదయపూర్వకం ఉంటే మాటల్లో కాదు. అమ్మ తిప్పుతామంటావంటే యారా అయిపోయినట్టు టైం అయిపోయింది బాబు అందరం తెప్పించుకో అంటే ఏంటంటాడు? వద్దులేరంటదని. ఇదో ప్రేమ. వద్దులేరంటదని ఇలాగని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. రండి టీ పెట్టరంట, తాగండి పెట్టరా. ఇది పెట్టబోతా అడిగిందాడు. పెట్టరలో వద్దు ఇప్పుడే తాగించండి నాకు వద్దు అంటారంట. తెలిసిపోతా. పెట్టుకునేది ఏం చేస్తారు? రెండరగానే లోపలికి వెళ్ళిపోయి తమలది మీద అంటే పోయేది వెలిగించేస్తారు. ఈ పెద్ద రండి టీ దగ్గర రండి ఎండ కదండి రండి అంటే వస్తూ ఉంటాడు. ఈ పెట్టదో అన్నిసార్లు అంటూ ఉంటది. పెట్టదో అర్థమైపోతుంది మ్యాటర్. ఇప్పుడు నాకు చూడు గౌరుకుంటుంది. ఆయన అన్నాడు కృష్ణాలు ఏదోకి వచ్చి బుద్ధులేడు చెప్తున్నాను నేను. ఆడు 5 గంటలు అయిందండి. 5 గంటలు అయితే స్నాక్స్ తిన్నాడండి. అంటే నేను కాడు మీద తీసుకెళ్తా ఉంటాను అంటే ఏంటది ఒక్కోటి. టైం ఎంత? 5 గంటలకు ఎవడు భోజనం చేయడు కదా చెప్పనా. అది కూర్చొని
అమ్మగారు రండి ఒకటి తింటారు ఏంటండి అలా తింటాను సార్ అది తినాలనుకున్నాను నేను అంటే నేను తింటాను చంపడానికి అది ఏంటండి ఇంత పొగడి అర్థం కదా కోరి దరిద్రుడా నీ గొడవ మీద అప్పటి నుంచి నేను తింట సార్ టీ ఇప్పుడే తాగిచ్చాను నేను వ్యసనాలు 3 లక్షణాలు 10 రూపాయల కోసం అంటే మనం ఏమనాలా ఈయన తిన్న సవరాలు మనం అది తినమంటాడు అని తిన్నాను ఇది నిజమైన ప్రేమ కాదు దేవుడు అంటున్నాడు నువ్వు ప్రేమించు ప్రేమ అనేది ఏంటి ఇచ్చుట నిజంగా ఇవ్వాలంటే ఎంత టీ గ్లాస్ వచ్చి పడేస్తా పక్కనే కాబట్టి మనము మన తండ్రిని మనం ప్రేమించాలి అంటే ప్రేమిస్తే వాళ్ళ బాధ్యత అంతా మనం కొన్ని స్వీకరిస్తూ ఉంటాం మా తల్లి ఆనందం కదా మా నాన్న టీ తాగాడా మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు మా నాన్న ఆరోగ్యం వాటి ఉందా పెద్ద వయసు వచ్చేసింది వాళ్ళు ఎలా తింటున్నారు అసలు ఏం పెట్టి బతుకుతున్నారు వాళ్ళు ఎవరు ఆలోచిస్తారండి ఇవన్నీ ప్రేమ ఉన్నవాడు లేనివాడు నా బతుకునే వద్దాను నా భార్య నా పిల్ల నా పేద వాడు ఉంటే ఉంటాడు ముందు పోతాడు అది ఇంకా బతికే ఉండాలి వాడు అని వాళ్ళు కూడా ఉన్నారు ఏమి లేక వీళ్ళకి ప్రేమ అనేది లేక అయితే దేవుడు నుంచి అనిపిస్తున్నది నా జీవదేవుడుగా గైకుడము అది దీర్ఘాయువును భుజంతో గడుచు సంవత్సరమును శాంతిని కలుగు చేయను దేవుని మాట విన్న ప్రతి ఒక్కరికి కూడా సుఖమైన జీవితం కలుగుతూ ఉంటదంట సుఖమైన జీవనం కలుగుతూ ఉంటదంట అది శాంతికరంగా ఉంటదంట దేవుని మాట విన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే కొన్ని వింటాం మనం కొన్ని అందుకే రిస్కులు వస్తూ ఉంటాం దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠపోసనముగా ధరించుకును దయ ఉండాలి నీకు సత్యం ఉండాలి దేవుని బిడ్డలు అబద్ధం ఆడకూడదు దేవుడికి దయ ఉండాలి ఎందుకు దయ చూపించు ఉండాలి దేవుని బిడ్డలకి అబద్ధం అనేది చాలా దూరంగా ఉండాలి అన్ని చేసి అబద్ధం అంటే సుఖం లేదు దయ అనేది ఉండాలి దయ అనేది ఉంటే మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా చేస్తాం ప్రేమ అనేది ఉంటే ఏదైనా ఎదుటి వాళ్ళకి ఇస్తాం లేకపోతే కుదరదు అని దేవుడి వాక్యం చదివిస్తూ ఉన్నది మరి నేను ముగిస్తూ ఉన్నాను అలాగే బిడ్డ విషయంలో మరి దేవుడు చాలా సహాయం చేసినట్టు నాకు తెలుసు ఆ కరుణలో ఆ తల్లికి బిడ్డకి తండ్రికి కాబట్టి వాళ్ళ కుటుంబానికి చక్కటి దేవుడు ఆదరణ ఇచ్చి ధైర్యం ఇచ్చి ఆ కరుణ మరి సోకకుండా తన అగ్ని లేదా చుట్టూ కావులు ఉంచి బిడ్డ సజీవ లెక్కలో ఉంచాడని వారు మనకు తెలియపరుస్తూ దేవుడు మహిళపరుస్తూ ఉన్నారు ఆ దేవుడు మేము నమ్ముకున్న దేవుడు మాకు ఏ విధంగా కార్యం చేసిండో చూడ రండి వచ్చి తిరిగిపోవాలి మీరు భోజనాలు కూడా చేసి వెళ్ళండి ఎందుకంటే మా దేవుడు ఇటువంటి ఘనమైన కార్యక్రమాలు చేశాడు వాళ్ళకి తెలిసింది కాబట్టి తెలియవద్దు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు అలాగే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ విధంగా సాక్ష్యం ఇస్తారు ఎందుకంటే ఆ సాక్ష్యం ఇవ్వడం వల్ల దేవుడు మహిమపరుస్తూ ఉంటాడు ఆ సాక్ష్యం ఇవ్వడం వల్ల అన్యులు ఎవరైనా వింటూ ఉంటారు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది కదా మనం ఆలోచిస్తూ దేవుడు మహిమపరిచే వాళ్ళుగా వాళ్ళు కూడా మారుతూ ఉంటారు మన మాటలు మనము దేవుడు నమ్ముకుని మనము ప్రభు నమ్ముకున్న మనము ఏది జరిగినా దేవుడు వాక్యం మనం పగడం చేస్తూ ఉంటాం అదే వేళ మనుషుల గురించి మనం పగడం మనుషులకు సహాయం చేసి చెప్తూ ఉంటాం తదుపరి ఏం చేస్తూ ఉంటాం దేవుని వాక్యం అని చెప్తూ ఉంటాం ఇప్పటి వరకు మరి ఏం చేస్తావు దేవుని వాక్యం చెప్పావా ఆ అమ్మాయిని పొగుడుతున్నావా చెప్పండి దేవుని వాక్యం చెప్పాము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలాన్ని ఇస్తున్నాడు అని చెప్పాము ఆదాము దగ్గరికి వెళ్తే మనకే కాదు గర్భఫలం ప్రతి ఒక్క స్త్రీకి కుల మత భేదం లేదు సర్వలోకంలో ఉన్న అందరికి కూడా గర్భఫలాలు ఆయనే ఇస్తూ ఉన్నాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి మనకే కాదు దేవుడు అందరికి ఇచ్చేది ఆయన అయితే మనము తెలుసుకున్నాం ఆయనకి కృతజ్ఞతలు తెలుస్తున్నాం వారికి తెలియలేదు తెలుసుకుని టైం వచ్చినప్పుడు వారు కూడా తెలుసుకుంటారు నేను వాక్యం ముగిస్తూ ఉన్నాను మళ్ళా నాగేజన్కి ఈ సమయం చెప్తూ ఉన్నాను ఫోటోలు
చెంచే రాపోడు చెంచేత చైరంగా బయట చైరంగా చెల్లి ఎవరు అడ్డం లేకండి రా వచ్చేస్తున్నా మయోక్షన్ అట్లా కేక్ అందుకని ఇదిగో చూడు ఒకసారి మరి ఈ కేక్ విషయంలో ఆ అమ్మాయి గురించి చిన్న ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేద్దాం. ఏ తమ్ముడు ఆ టెప్పిల్ తీసుకోకూడదు చిన్న ప్రార్థన చేసిన తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు అందరూ మోకరించినమ్మా మామూలు ఉంటుంది అలవరించి వస్తే చిన్న ప్రార్థన చేసిన తర్వాత మోహన్నుడా విగ్రహమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. తీసుకో రెడీ మైక్లో పాడినమ్మా మైక్ మీరు కూడా పెట్టండి. ఇలా పిల్లలు అర్థం ఏం చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి కలిపి ఆశీర్వదించుకోవాలనుకుంటున్నాం. మామయ్య కూడా రావాలి. ఏంటమ్మా మీరు కూడా వచ్చానమ్మా రండి వచ్చాను. Happy birthday.
ఫోటో తీసుకో. అరే రైట్ తర్వాత వెళ్ళమ్మా బుజ్జి లక్కీ అందులో తర్వాత వెళ్ళమ్మా రండి మీరే అరే కూర్చోండ్రా. ఫోటో తీస్తున్నారు ఆంటీ గారు ఎలా చూడండి. మీరు కూడా సైకిల్ పండి ఒకసారి నిలబడండి. ముగ్గురు నిలబడి అప్పుడు అయిపోయింది. కూర్చునే బాగుంటుంది. కళలకు ఇలా జరిగిన ఫోటో తీస్తున్నారు కాబట్టి నెక్స్ట్ లక్కీ ఒకసారి అన్నాను రాదండి. లక్కీ ఒకసారి రా. ఇలా చూడమను. అయిపోయింది. రైట్ ఇంకెవరో రాలేదు మరి వచ్చారు అమ్మా అందరూ కలిసి నుంచండి నుంచండి ఫోటో తీస్తాను. రండి ఇంకెవరు మన ఫ్యామిలీ ఎవరు రాలేదు సంఘస్థులు ఎవరు రాలేదండి మర్చిపోతే మీరు క్షమించండి రవీంద్ర వచ్చావా అక్కడ బీచ్లో ఉంటాయి అందరూ ఒకసారి మీ ఫ్యామిలీ అంతా నిల్చోండి. మాయా జాయ్ అయిపోయింది కదా మాయా మాయా నన్నండి. ఇవాళ కొడుకు నిండిపోతాను మావయ్య మావయ్య ఎంత డెకరేషన్ చేసింది అది మామయ్య ఏంటి సొంత మావయ్య అని ఒకసారి చూడు. మా అమ్మాయి పెళ్లి కూడా అదే పుట్టిన ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చెప్పండి చేస్తారు కూర్చోలేదు 15 కూర్చోలేదు అంకుల్ ఇలా చూడండి రవీంద్ర మాయా. అది పెట్టే ముందు తినాలి ఇంకేంటిది నీకు అప్పుడు ఇంకా టైం ఉంది మాయలో చూడు ముగ్గురు కలిసి నిల్చోండి. ఇలా చూడండి ఇలా చూడండి.
ఇలా చూడు ఫోటో తీస్తాను తెలిసి ఇలా చూడండి ఫోటో తీస్తున్నాను అయ్యి బాబాయ్ ఒకసారి అయిపోయింది ఒకసారి ఇద్దరు పిల్లలు కూడా తీసుకోండి. ఇంకెవరైనా మర్చిపోతారండి ఈ వాక్యం పెట్టు మా అత్తయ్య గారు రాళ్ళుగా బయటికి తీసుకెళ్ళిపో అయిపోయిందంటే పెద్దమ్మా, చూడు ఫోటో తీస్తాను రండి. పెద్దమ్మ వస్తారు ఇలా చూడు వస్తారా? రండమ్మా. పెట్టినాం. ఓయ్ ప్రిన్సీ ఇలా చూడు రైట్. మాయా మాయా చిన్నయ్య చిన్నయ్య టేబుల్స్ ఎక్కడ ఏమంటా ఇలాగ రెండు వస్తాయి, మూడు వస్తాయి, బయట ఉండేది. రైట్. ఇలా చూడండి ఆ బయట రాకుండా మనం నేను తెలిసి త్రుండు త్రుండు ఫోటో బయట చేస్తాను ఏర్పాట్లు చూస్తాం. కుర్చీ వేసి కుర్చీ అన్ని రెడీ చేస్తారా? అయిపోయింది అయిపోయింది ఇంకా ఏ చందు సాబులు తీసి సాబులు చేస్తున్నాను. నువ్వు ఓపెన్కి నెక్కినది అదే చెల్లెక్కి ఒకసారి అది ఇదిగో మీ మామయ్య ఇది ఇక్కడ కావచ్చా? అంకుల్ ఇలాగా ఇక్కడ ఇంకా యాప్ నిండిపోయింది. అంకుల్ సరే ఎత్తుకోండి ఫోటో తెస్తాను ఎత్తుకోండి నా దగ్గర రావట్లేదు, మీ మాయ దగ్గరికి వెళ్తామంట. ఇలా చూడు ఇలా చూడు అయిపోయిందా బేబీ? అంకుల్. రా బేబీ. సరే ఇలా చూడండి అంకుల్ రా. మరి వడ్లు పంపించారు రా. తీసేయండి అమ్మా, షాపు తీసారా? నుంచోండి ఫోటో తెస్తాను నా ఫ్యామిలీ తరఫు నుంచి నా పెద్ద కూతురికి ఉంగరం ఇస్తున్నామండి. ఏంజల్ నేను చూడమయ్యా అర్థం మీకు అక్షరంగా కూడా ఇచ్చాడంట. 2 ఉంగరాలు ఒకటే ఉన్నాయి, నాది మాత్రం గీతం ఏంది జీవించు ఫోటో తీరా. 2 సిలువలు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇది కూడా ఫోటో తీరా. క్లారిటీగా రావట్లేదు రైట్.